మిల్లెట్స్ ఊతప్పం. మిల్లెట్స్ ఊతప్పం. ఎస్. ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, మినపప్పు అలాగే అటుకులు తీసుకొచ్చారు కదా? యా, ఇది మిల్లెట్స్ అటుకులు అండ్ అలాగే మిల్లెట్స్. ఓకే, నార్మల్గా దోశ అంటే మనము మినపప్పుతో పాటు రైస్ యాడ్ చేస్తాం కదా, అండ్ కొందరు క్రిస్పీనెస్ కోసం అటుకులు యాడ్ చేస్తాం. అవునవును. సో ఆ రైస్ ప్లేస్లో మనం మిల్లెట్స్ పెట్టామన్నమాట. అండ్ నార్మల్ అటుకులు కాకుండా మనం మిల్లెట్స్ అటుకులు పెట్టాం. షూర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ మనం ఆల్రెడీ ఏదైతే నానబెట్టేసుకున్నామో అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే. స్పూన్. ఇవి మనం ఎంతసేపు నానబెట్టుకున్నాం? ఇది 5 to 6 hours నానబెట్టాలి. సో ముందుగా మినపప్పు, అండ్ ఎవరికైతే ప్రోటీన్ ఎక్కువగా అవసరమో వాళ్ళు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈక్వల్ గానే తీసుకుంటున్నామా? యా, ఈక్వల్ గానే తీసుకుంటున్నాం. మనము రైస్ ప్లేస్ లో మిల్లెట్స్ యాడ్ చేస్తున్నాం కదా, సో మిల్లెట్స్ లో సజ్జలు అనమాట. మిల్లెట్స్ లో సజ్జలు వాడుతున్నాం. ఎస్. అలాగే కొంచెం క్రిస్పీనెస్ కోసం అటుకులు కూడా యూస్ చేస్తున్నాం. సో మనకి ఇది ఒక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ శనగపప్పు కూడా, అలాగే కొన్ని మెంతులు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇందులో ఇంకొక స్పూన్, సో మనకు సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటే మనకు ప్రిజర్వ్ కూడా ఉంటుంది. లైక్ మనం ఒక 2 days ఈ పిండిని యూస్ చేసుకోవచ్చు. సో పెనం కూడా మనము హీట్ చేసేసుకుందాం. అలాగే. సో ఇప్పుడు మనం ఊతప్పం వేసేసుకుందాం. అలాగే. దీని మీద మనం వెజ్జీస్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో ముందుగా కొంచెం క్యారెట్, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు, బెల్ పెప్పర్స్ కూడా, ఆ తర్వాత టొమాటోస్,
ఫైనల్లీ కొత్తిమీర కూడా. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ సైడ్ నుంచి వేసేసుకొని ఓకే, దాన్ని లిడ్తో కవర్ చేసేద్దాం. ఎందుకంటే మనం రివర్స్ చేసుకోం కాబట్టి. అండ్ ఇది మనం ఎంత తరచు తీసుకోవచ్చు? సో మనం బ్రౌన్ రైస్ ప్లేస్లో ఇప్పుడు సజ్జలు యూస్ చేసాం కదా, అలాగే డిఫరెంట్ మిల్లెట్స్ యూస్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు కాబట్టి వీక్లీ 3 to 4 times చేసుకోవచ్చు. 3 to 4 times హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది చాలా డైజెషన్కి ఉపయోగపడుతుందా? చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బికాజ్ మనకు దాల్లో ప్రోటీన్ అండ్ అలాగే సజ్జల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా బవల్ మూమెంట్ని రెగ్యులేట్ చేయడం, కాన్స్టిపేషన్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. షూర్. పల్లవి, మనం ఉత్తప్పం చేద్దామా? యా, ఎస్, పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. పైన ఉన్న వెజెస్ కూడా మనం మూత పెట్టినందువల్ల చక్కగా మెత్తగా సాగిగా అయిపోయాయి. Yes. సో అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, మిల్లెట్స్ ఉత్తప్పం రెడీ. ఓకే, టేస్టీ టేస్టీ మిల్లెట్స్ ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మిల్లెట్స్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన సజ్జలు, మిల్లెట్స్ అటుకులు, నానబెట్టిన మెంతులు, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, నూనె. మిల్లెట్స్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన సజ్జలు, మిల్లెట్స్ అటుకులు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నానబెట్టిన మెంతులు, నీళ్లు పోసి దోసపిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ఊతప్పంలాగా వేసుకుని పైనుంచి క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసుకుని నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్స్ ఊతప్పం రెడీ.